అందరికీ నమస్కారం అండి. నేను మీ మణిమాల కథాశ్రవంతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అత్తా కోడలీయం. మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం అస్సలే మర్చిపోకండి. ఇక మనం కథలోనికి వెళ్ళిపోదామా? ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు? వెనక బాల్కనీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చొని రోట్లో పొత్రాన్ని గిరాగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారిగా ఉలుక్కి పడింది. వెంటనే తేరుకుని నీకు నేను సమాధానమిచ్చేదేంటి అన్నట్లు మళ్లీ పొత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది. మిమ్మల్నే ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు? ఓ అడుగు ముందుకేసి రోట్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది. ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుతున్నారా? ఎందుకు? పార్వతమ్మ తొణకలేదు. మహాగంభీరంగా అవును ఇప్పుడే. ఏం ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూలుందా? ఆహా అది కాదు, అది ఇప్పుడు ఎవరు తింటారు అని. కొబ్బరేసి క్యాబేజీ కూర చేశాను కదా. ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు. క్యాబేజీ కూడా ఓ కూరేనా? దాని మొహాన ఎంత పోపెట్టినా ఓ రుచా పచా చప్పగా ఏడుస్తుంది. వాడు అర్ధాకలితో లేవాల్సిందే. ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త హితవుగా కందిపచ్చడి చేసి ఇస్తట్లో వేద్దామని చేస్తున్నాను. దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి? దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది. అబ్బో మీరే కన్నారు మహా కొడుకుని. మీ కొడుకేమీ బాలాకుమారుడు కాదు. కూతురికి పెళ్లి చేసి పంపించిన 60 ఏళ్లకి దగ్గరవుతున్న మనిషి. బీపీ, షుగరు అప్పుడే ఒంట్లోకి చేరాయి. అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతూ ఉంటే మీకే ఏదో మహాప్రేమున్నట్లు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకి అరగొద్దు. ఆ తరువాత ఏదైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ? నేనేగా. అలాంటి అజీర్తి రోగం కాదు నా కొడుక్కి. రాళ్లు తిన్నా అరాయించుకోగలడు. నీకే ఎక్కడలేని సుకారాలును. పని చేయాల్సి వస్తుందని తినడం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడవే. పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి. మరే మేం సుకుమారులమే, అందుకే మాకు సుకారాలు. మీరంతా బండ మనుషులు, రాళ్లు తిన్నా హరాయించుకుంటారు. నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట? మీరు మీ కొడుకు చూసుకోండి. అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడడం ఎందుకు? ఆనాక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కడం ఎందుకు? మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోనికి వెళ్లిపోయింది సుభద్ర. మిషన్లో రుబ్బాలిట కందిపచ్చడి. మిషన్లో ఈవిడ గారికి ఇంకా చెప్పలేదే కాబోలు. నేను రోటి ముందు కూర్చున్నానంట. అయినా ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అని? రోట్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికేం తెలుస్తుంది? ఇంగువ బాగా దట్టించి కనుక పోపు పెడితేనా ఈ పచ్చడికి ఆ వాసనకి లంకణాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు. వాడు బొత్తిగా నోట్లో నాలిక లేనివాడు కనుక అమాయకుణ్ణి చేసి కొంగున కట్టేసుకుంది. అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడా? వెర్రి నాగన్న. ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతూ ఉన్నాను. కనీసం ఈ పూటైనా వాడికిష్టమైన ఈ కంది పచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు. అవును, ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా, రొట్టెలు చేసిందా? కందిపచ్చడి రొట్టెల్లోకి ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గుణుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ. ఇదిగో పిల్ల, ఈ పూట రొట్టెలు చేయకు. అన్నం కూడా ఓ గుప్పెడు బియ్యం ఎక్కువ పడేయి. కందిపచ్చడి ఉంటే వాడు 2 మెతుకులు ఎక్కువే తింటాడు. అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది. ఈవిడ చేదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన 2 రొట్టెల వరకు అయ్యే పిండిని మట్టుకు పైనుంచి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసింది.
కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది. హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో ఉన్న వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ హక్కున నవ్వింది. విన్నావా అమ్మా, నీకేం, నువ్వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు, నాకు మటుకు వీళ్ల గొడవ తప్పడం లేదు. రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది, పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు నాన్న. ఇప్పుడు నీ గురించన్నమాట. మొత్తానికి నీకు బాగా కాలక్షేపం బాగానే అవుతుందిలే. ఏం చేస్తానమ్మా, ఇద్దరూ ఇద్దరే, ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే. ఎవరి పద్ధతిలో వాళ్ళు దానిని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ. సరే నాన్న, ఇవాళకింక కుదరదులే గాని రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. రాఘవ తీరుబడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడడం మొదలుపెట్టాడు. కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తాకోడళ్ల సంభాషణ రాఘవ చెవిలో పడుతోంది. అన్నం వండాలిట, అన్నం 2 పూటలా ఆ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దులు అందరు డాక్టర్లు ఆ టీవీ షోల్లో పెడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా? సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి. అవునమ్మా, కడుపు నిండా తినడం కూడా చాదస్తమైపోయింది ఈ ఇంట్లో. అక్కడికి పెద్దాడికి చెబుతూనే ఉన్నాను, చిన్నాడి దగ్గరకు వెళతాను, టికెట్ కొని రైలెక్కించరా అని. అక్కడైతే ఎంచక్క వంటిల్లంతా నా ఆజమాయిషీలోనే ఉంటుంది. ఏం చేసినా సంబరపడిపోతూ ఉంటారు. చిన్నాడు, వాడి పెళ్ళాం, పిల్లలు అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు. నీలా నువ్వంటూ మీద పడిపోరు. ఎందుకు పెట్టుకోరు? ఇద్దరూ ఉద్యోగాలేనాయే. ఇంటికొచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు, కంది పచ్చళ్ళు చేసి పెడితే తినడానికేం తీపరం. అయ్యో, పెద్దావిడ చేత చేయించుకుంటున్నామే అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్లే నచ్చుతారులేండి మీకు. మీలాంటి వాళ్ళకిని తీయగా కబుర్లు చెప్పి ఇంటెడు చాకిరీ చేయించుకుంటారు. అక్కడికే వెళ్ళండి, ఎవరొద్దంటున్నారు? మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను. పాపం, వెళ్ళిన దగ్గర నుండి మొగుడి చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి 10 రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసింది ఎవరో. ఎంత జానవి కాకపోతే మొగుడిని కొంగున కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు? పత్రాన్ని మరింత గిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బో, మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను. పాపం, మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకుని తిండి తినకపోతూ ఉంటే పిలిపించానండి అనాల్సొచ్చింది. లేకపోతే మీ చేత మాటలు పడటం నాకేమైనా సరదానా? రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేస్తూ అంది సుభద్ర. ఉండదు మరి బెంగ? మా ఇళ్లల్లో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా. మీ వాళ్లలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము. నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు, నా కొడుక్కేం కావాలో నాకు తెలుసు. ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు. నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి. రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరిగాయంత ముద్ద తీసి బియ్యం కడుగు నీళ్లు బాల్కనీలోని కుండీల్లో ఉన్న మొక్కల్లో పోయడానికొచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ. అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించి, కాస్త తక్కువైందిలేండి, అయినా ఇంక వేయకండి, ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. వాళ్లకేం ఎన్నైనా చెప్తారు. కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది. జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కన పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకు చూపిస్తూ, ఇది సరిపోతుందా అని అడిగింది. అబ్బే, అంతక్కర్లేదు, సగం చాలు అంటూ అక్కడి నుంచి లేస్తారా? ఇప్పటికే ఆ కాళ్ళు కదుములు కట్టేసి ఉంటాయి, చెయ్యి అందించమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర. ఇంతలో హాల్లోంచి రాఘవ, సుభద్ర, నీకే ఏదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది. అదిగో ఏదో ఫోన్ వచ్చిందంట, నువ్వు వెళ్ళు తల్లి, నా తంటాలేవో నేను పడతాను
అంటూ పత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది పార్వతమ్మ. ఇంకా ఏం చెప్పినా ఈవిడ వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర. వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు. వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది. రోజూ కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వచ్చే నెలలో వసంత తమ్ముడి పెళ్లి, అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరలేదు. ఏంటి వసంత ఈ టైంలో? ఒక్కసారి రాగలవా సుభద్ర? మా తమ్ముడి పెళ్లికి పట్టు చీరలు కొన్నాం, నేను అమ్మను. అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత. పట్టు చీరలన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది. ఏం చీరలు కొన్నారు? కంచా బెనారస్సా అని అడిగింది ఆతృత ఆపుకోలేక. అవి ఇవి అన్నీ కొన్నాం, నువ్వోసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలాగా పెట్టి రాఘవరావుకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర. ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి. ఒరే అబ్బాయి అంటూ, టిఫిన్ తిన్నావా అమ్మా అని అడిగాడు రాఘవ. తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ. ఏం కావాలమ్మా? మీ ఆవిడేది? రహస్యంగా అడిగింది. ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది, అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ. నీతో మాట చెప్పాలిరా అంది. దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ. రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడకి జరీగళ్ళున్న కంచిపట్టు చీర కొనరా అంది నెమ్మదిగా. అదేంటి? ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పాపం వెర్రి పిల్ల, ఎప్పటినుంచి దాని మనస్సులో ఈ కోరిక ఉందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటూ ఉంటే విన్నాను. ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంది, కానీ ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు. నువ్వేమీ లోటు చేశావని కాదనుకో, కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్లి బాధ్యత ఉంది కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటిదాన్ని చేశారు. ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాయిష్టాలు చూసి చేస్తూ ఉండు అంది. అలాగేనమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా. సరేరా, అయితే నేనింక పడుకుంటాను. కందిపచ్చడి చేశాను, మర్చిపోతుందేమో వేయడం, అడిగి వేసుకుని తిను అంటూ తన గదిలోనికి వెళ్ళిపోయింది ఆవిడ. సీరియస్ గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్. గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర. అయ్యో చూడలేదండి, ట్యూబులో ఇంకేమీ లేదని పక్కన పడేస్తూ ఉంటే పొరపాటున మీ మీద పడింది. నువ్వెప్పుడొచ్చావు వసంత వాళ్ళ ఇంటికి నుంచి అడిగాడు రాఘవ. ఇందాకనే వచ్చాను, మీరా క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు. ఏ దొంగోడైనా ఇంట్లో చొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్ గా వెతుకుతూ ఉంది. ఏం కావాలి అని అడిగాడు. పెయిన్ బామ్ అండి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏం నడు నొప్పిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మగారికి. చూడండి కాళ్ళు రెండు ముడుచుకుని ఎలా పడుకున్నారో. ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాలీ పీట మీద కూర్చొని ఇప్పుడు ఆ కందిపచ్చడి రుబ్బకపోతేనేం? ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదుట, చాదస్తం కాకపోతే. మీరైనా చెప్పచ్చుగా. హబ్బే, గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ ట్యూబు పట్టుకుని పార్వతమ్మ గదిలోనికి వెళ్లిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవరావు చెవిలో కూడా పడ్డాయి. ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి. మీరేమైనా బాలాకుమారి అనుకుంటున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయడానికి? ఆ కాళ్ళెలా చాపండి, కాస్త మందు రాస్తాను. రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటో ఏం చేస్తాం? నాకు తప్పుతుందా? పెద్దవారు అలా కాళ్ళు మునగదీసుకుని పడుకుంటే ప్రాణం ఉసూరు మనదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి బండ పనుల జోలికి వెళితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అబ్బాయికి కందిపచ్చడే రుబ్బి పెట్టుకుంటారో
కందాబచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం. ఆ మాటల్ని వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్ళల్లో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహామమకారం అనుకుని నవ్వుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత జిఎస్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ.